నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ఏకైక యునానిమస్ రాష్ట్రపతిగా బాధ్యత వహించినటువంటి వ్యక్తి, భారతదేశ చరిత్ర పుటలలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి నాయకుడు కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డి గారు. వారి పేరుతో ఈ ప్రాంగణానికి వారి పేరు పెట్టడం అనేటటువంటిది రెడ్ల యొక్క విశిష్టతను తెలియచెప్పేటటువంటి విధంగా ఈనాడైనా గుర్తించినందుకు ప్రతి ఒక్కరి కార్యనిర్వాహకులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. మహాశైలరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది మాట్లాడారు. ఎస్, మనమంతా కూడా యూనిటీగా ఉండాలి, రెడ్ల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని మాట్లాడారు. కానీ మొట్టమొదటిగా మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి సామర్థ్యం, ఈ సంఘంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదుర్కొని న్యాయం జరిపించేటటువంటి శక్తి, ఆ పోరాట పటిమ రెడ్డికి ఉంది అనేటటువంటిది వాస్తవం. అందువలనే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నాయకులంతా కూడా, ఆఖరకు కమ్యూనిస్టు నాయకులు, తీవ్రవాదులైనటువంటి వారంతా కూడా నీలం సంజీవరెడ్డి గారిని యునానిమస్గా రాష్ట్రపతి ఎన్నిక చేయడం అంటే ఆలోచన చేయండి. రెడ్డి యొక్క గొప్పతనం ఎలాంటిదో, మనకున్నటువంటి బాధ్యత ఎలాంటిదో, రెడ్డిగా పాలించినట్టు పాలన చేస్తే సర్వజనుల యొక్క క్షేమాన్ని కోరి ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజల అందరి యొక్క క్షేమాన్ని కోరగలిగేటటువంటి వాడు రెడ్డి మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని గమనించినటువంటి తర్వాత మాత్రమే దేశానికి రాష్ట్రపతి అయ్యేటటువంటి అర్హత పొందామనేటటువంటి నిజం తెలుసుకోవాలి. చాలామంది పెద్దలు, ఇలాంటి పెద్దలు ఆలోచన చేస్తారు, ఎవరు అసలు గతంలో నాయకులు ఎవరనేటటువంటిది. కానీ ఇప్పుడు మన యువత ఉన్నారు, లేదు వేదికను అధిష్ఠించినటువంటి విద్యావంతులు కూడా ఉన్నారు. వారు ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర గురించి లేకపోతే ఇంకొంచెం ముందు గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప అసలు మనమేంటి, మన చరిత్ర ఏంటి, మనకు ఎందుకు వచ్చింది ఈ బాధ్యత కానీ ఈ స్థాయి కానీ అని ఆలోచించేటటువంటిది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. కార్తీక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఈ కార్తీక సమావేశాల్లో ఆటల పోటీలకో పాటల పోటీలకే పరిమితమే చేస్తున్నారు తప్ప మనం ఏంటనేటటువంటి దాన్ని ఆలోచన చేయడంలా. ఆ కలియుగ దైవం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి, ఆ సర్వేశ్వరుడు శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో బంగారు భవిష్యత్తు పొందాలని కోరుకునేటటువంటిది మన మనస్తత్వం. ఆ విధంగా ఈ సభాముఖంగా ఆ సోముల వారిని, ఆ సర్వేశ్వరుని కోరుతూ ఈ సంఘానికి మంచి జరిగేటటువంటి విధంగా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారిని, ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియపరుస్తూ ఉన్నా. మహాశైలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రెడ్డి యొక్క ప్రత్యేకత, మనం కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, మీసం మెలయడమో, రొమ్మిరుసుకొని తిరగడమో, తొడకొట్టడమో కాదు. ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక కులాలకు, అనేక మతాలకు సంబంధించినటువంటి వారికి పాలించేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి విధంగా వారి యొక్క మద్దతును పొందేదానికి రెడ్డికి అవకాశం ఎన్నిసార్లు వచ్చిందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో దాదాపుగా 10 మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా బాధ్యత వహించారు.
ఈ రాష్ట్రానికి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, భవనం వెంకట్రామరెడ్డి గారు, అంజయ్య ఉరఫ్ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఒక్కసారి ఆలోచన చేస్తే మనందరికీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఆ దైవం అనేటటువంటిది గుర్తించేటటువంటి విధంగా రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజున ఆనాడు పెద్దలైనటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. అంటే స్వాతంత్రం వచ్చినటువంటి 77 సంవత్సరాల్లో 10 మంది ముఖ్యమంత్రులు ఒకే జాతికి సంబంధించినటువంటి వారు వచ్చారంటే వీరికి పాలించేటటువంటి విధానం తెలుసు. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూడగలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటిది, ఆ సామర్థ్యం ఉన్నటువంటిది రెడ్లకనేటటువంటి వాస్తవం. అందువలనే ఇంతమందిని ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో కొనసాగించారు. అంతేకాదు, ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అభివృద్ధి పదం అనేటటువంటి దాన్ని ఆలోచన చేస్తే ఈ సంఘంలో అన్నమో రామచంద్రాన్ని అలవాటించేటటువంటి వారికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి సంస్కృతి కానీ, అన్నం పెట్టేటటువంటి దాన్ని ఆహార ఉత్పత్తిని పెంపొందించేటటువంటి దానికి ఆలోచన చేసి నీలం సంజీవరెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బాక్రానంగల్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆహార ధాన్యాలను పండించేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ఘనత అది రెడ్లకే దక్కిందనేటటువంటిది వాస్తవం. అంతేకాదు, ఏ విధంగా నీలం సంజీవరెడ్డి లాంటి వారికి దేశ చరిత్ర, కాసు బ్రహ్మానందరెడ్డి గారు లాంటి వారికి దేశ చరిత్ర, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వారికి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రముఖ స్థానం ఏ విధంగా జరిగింది అనేటటువంటి దాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో ఎక్కడ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా ఖచ్చితంగా ఎదుర్కొనేటటువంటి దానికి ముందుకొచ్చి ఎదుర్కొన్నటువంటి నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కలరాసేటటువంటి దానికి పోరాటం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే పోరాటం చేసి మొట్టమొదటిగా భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దానికి నాయకత్వం వహించేటటువంటి అర్హత మీకు లేదు, మాకుందని చెప్పి ముందుకొచ్చి ఎన్నికలు జరిపి ఇందిరాగాంధీ గారిని ఓడించినటువంటి ఘనత కూడా అది సంజీవరెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఈ దేశాన్ని పాలించేటటువంటి దానికి దాదాపుగా 200 సంవత్సరాల పాటు పాలించినటువంటి ఇంగ్లాండ్ వారిని తరిమి కొట్టి మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి అవకాశం కల్పించాలనే ఆలోచన చేసినటువంటి వారు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఎవరండి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. మనల్ని మనం పాలించుకోవాలి. ఎవరు వీరు? ఇంగ్లాండ్ వాళ్ళ మనల్ని పాలించేది అని చెప్పి మొట్టమొదటిగా గొంతెత్తి పోరాటం చేసినటువంటి వాడు ఉయ్యాల నరసింహారెడ్డి గారు. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి తర్వాత స్వాతంత్ర పోరాటంలో ఎందరో అసూలు బాసినటువంటి నాయకులు ఉన్నారు. అంతేకాదు, ఈ సంఘంలో ఉన్నటువంటి పేద వర్గాల అభ్యున్నతిని ఆలోచన చేసి ఈ సంఘంలో భగవంతుడు మానవ జన్మనిస్తే అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి. సమానత్వం కోల్పోతున్నారు. భోజనము లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. విపరీతమైనటువంటి భాగ్యవంతులు కొంతమంది ఉన్నారు. కానీ భగవంతుడా,
మానవ జన్మనైతే మాకు ఇచ్చావు, కానీ ఏంటి మాకు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులని రోధించేటటువంటి సర్వజనుల యొక్క పేద వర్గాల యొక్క ఆలోచన చూసిన తర్వాత కేవలం పాలకులుగా కాదు, రాజ్యాధికారానికే పరిమితం కాదు, పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి నాయకులు కూడా రెడ్లే. వాళ్లే పుచ్చలపల్లి సుందరయ్య గారు, తనుమల నాగిరెడ్డి గారు, కొండపల్లి సీతారామరెడ్డి గారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆనాడి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఎన్నికలు జరిగితే గిన్నీస్ బుక్ లో ఆయన స్థానం పొందేటటువంటి విధంగా 6 లక్షల మెజారిటీతో ఎదురు లేకుండా యునానిమస్ గా ఎలక్ట్ అయినటువంటి నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. కాబట్టి మహాశైలరా, కేవలం మనం రెడ్లము అనుకుంటున్నామంటే మనకున్నటువంటి మన పెద్దలు ఇచ్చినటువంటి జీన్స్, మన పెద్దలు ఇచ్చినటువంటి సంస్కారం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే బిరుదు. ఈ రెడ్లలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. భాగ్యవంతుడు ఉంటాడు, నిరుపేదవుతారు. పేదరికంలో ఉన్నటువంటి వాడు అతి భాగ్యవంతుడిగా ఎదుగుతూ ఉంటాడు. కానీ రెడ్డి అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోనైనా పాలనా బాధ్యతలు చేపట్టినటువంటి వారికి మాత్రమే రెడ్డి అనేటటువంటిది బిరుదు వచ్చింది. అలాంటి వారు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అయిన తర్వాత ఇవి కులంగా పరిభ్రమించింది తప్ప ఎక్కడా కూడా రెడ్డి అనేటటువంటిది కులం కాదు. ఒక్కసారి మనం దీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే ఈ సంఘంలో ఉన్నటువంటిది ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లున్నటువంటిది 9%, 9% మాత్రమే. అంటే 100కి 9 మంది మాత్రమే మనం ఉన్నాం. కానీ దాదాపుగా ముఖ్యమంత్రులుగా 10 మంది ముఖ్యమంత్రులుగా పాలనా బాధ్యతలు చేపట్టారు. అంటే 40 సంవత్సరాల పాటు ఎదురు లేకుండా రెడ్లే పాలించేటటువంటి దానికి ఈ సంఘం అవకాశం ఇచ్చిందంటే ఈ సంఘంలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి 9% కాకుండా 91% ఉన్నటువంటి ప్రజల్లో 60% మంది అయినా ఈ రాష్ట్రాన్ని పాలించేటటువంటి అర్హత రెడ్లకు మాత్రమే ఉందనేటటువంటి వాస్తవాన్ని గమనించి రెడ్లకు పాలించేటటువంటి అర్హత ఇచ్చారనేటటువంటి నిజాన్ని గ్రహించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మహాశైలరా, రెడ్డి అంటే కులం కాదు. ఇప్పటికి కూడా ఒకటి గమనించండి, చదువుకున్నటువంటి యువకులు తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో ఇప్పటికి కూడా 32 కులాల్లో రెడ్డిరికంతో ఉండేటటువంటి వారు ఉన్నారు. అంటే కులాలుగా ఇతర కులాలైనా వాళ్ళకి రెడ్డిరికం అంటే పెద్దరికం అంటే పాలించేటటువంటి అర్హత. అదే ఉదాహరణకు ఇదేంటి బ్రహ్మాందరెడ్డి ఈ విధంగా చెబుతున్నారు అనుకుంటారేమో. ఉదాహరణకు రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు కూడా సీనియర్ నాయకుడు. ఆయన యాదవ్. అదేవిధంగా రామచంద్రారెడ్డి యాదవ్ అని ఉన్నాడు, ఆయన కూడా మంత్రి చేశాడు, ఆయన యాదవ్. సంగీతం వెంకటరెడ్డి గారు, నాయుడు గారు, కాపు ఆయన కూడా 10 సంవత్సరాలు మంత్రి పదవి చేశాడు. ఆ తర్వాత పిఎల్ సంజీవ్ రెడ్డి గారని, నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయితే పిఎల్ సంజీవ్ రెడ్డి గారు ఆయనకి పిఎస్ గా ఉన్నారు, పర్సనల్ సెక్రటరీగా ఉంటే మేమంతా కూడా హైదరాబాద్ వెళ్ళాం సంజీవ్ రెడ్డి గారు వచ్చారని. విలేకరుల సమావేశంలో కొంతమంది అడిగారు పెద్దలు, అయ్యా మీరు రాష్ట్రపతి అయినా కూడా కులాభిమానం మీకు పోలేదే, మీ పేరున్నటువంటి సంజయ్ రెడ్డి గారిని పిఎస్ గా పెట్టుకున్నారు, మీరు ఈ దేశానికే రాజు కదా, మొదటి పౌరులు కదా, మీకు కూడా కులాభిమానం ఉంటే ఎట్లా అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడప్ప, ఆయన రెడ్డి కాదప్ప, ఆయన
చౌదరి గారు ఆయన వాళ్ళ గ్రామం నుండి వాళ్ళకి రెడ్డిరికం ఉంది, వాళ్ళకు పాలించేటటువంటి అర్హత ఉంది, ఆ విధంగా పేర్లన్నీ కూడా రెడ్లని పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి అభిమానం ఉండి నా పేరు పెట్టుకున్నారు తప్ప వాళ్ళు నా కులం కాదయ్యా. రెడ్డి అనేటటువంటి వాడు ఎప్పుడూ ఆ కులానికి మాత్రమే పరిమితంగా ఆలోచించేటటువంటి వాడు కాదయ్యా. ఈ సంఘములో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అన్ని వృత్తుల్లో నివసించేటటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలను ఆలోచన చేసి సమానత్వాన్ని పెంపొందించాలనేటటువంటి సంస్కృతికి అలవడినటువంటి వారు మాత్రమే రెడ్డయ్యా. అందువలనే ఈ భారతదేశంలో ఎక్కడ పోరాటం చేసి ఎదుర్కొన్నా కూడా రెడ్డి ఫెయిల్ కావటం జరగలేదయ్యా అని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మహాశైలారా, కొంతమంది చెప్తూ ఉంటారు రెడ్లంతా ప్రత్యేకంగా కులమని కొట్టకలాడుతున్నారని. కొంతమంది నాయకులు ఉంటారు, చాలా మంది నాయకులు ఉన్నారు, మా అందరి యొక్క ఓట్లను పొంది ఇట్లాంటి కుల సమావేశం ఏర్పాటు చేస్తే వెళితే కులముద్ర వేస్తారేమో, మనకు ఓట్లు రావేమోనండి పాపం. అంటే మద్దతు మాత్రం రెడ్ల యొక్క ఓట్లను కావాలి, వాళ్ళు పెత్తనాలు చేయాలంటే రెడ్ల యొక్క ఓట్లు కావాలి, కానీ నేను రెడ్డిని అని చెప్పుకునేటటువంటి స్థైర్యం మాత్రం వాళ్ళకి ఉండదు. ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రోజున ఈ రెడ్ల సమావేశానికి విచ్చేసినటువంటి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా లీగల్ అడ్వైజర్ జడ్జి స్థాయికి ఎదిగినటువంటి నాగిరెడ్డి గారు కూడా వచ్చి ఈ సభలో పాల్గొనడం అనేటటువంటిది చాలా హర్షణీయం. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. కాబట్టి మహాశైలరా, మనం అంతా కూడా యునైట్ గా ఉండవలసి. గతంలో రెడ్డి అంటే సంఘంలో రక్షకుడు. ఇవాళ మన పరిస్థితులు మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఈ దశలో మనం ఎక్కడున్నా ఈ రోజున ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కాదు. ఏ పార్టీని అభిమానించినా కులపరంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం నుండి అతన్ని రక్షించేటటువంటి దానికి మనకు చేతనైనంత వరకు చేయూతనివ్వాలి. కలిసికట్టుగా వారికి రక్షణ కల్పించేటటువంటి విధంగా మనం సహకరించాలి. అదే అంజిరెడ్డి గారు చెప్పారు, కొన్ని ఉదాహరణలు చెప్పారు. చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎక్కడి దాకానో కాదు, ఈ రోజు బ్రహ్మాండంగా పాలించినటువంటి నాయకులను కూడా అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ స్థానం ఈ ప్రకాశం జిల్లా ఆలోచన చేయండి. ఈ ప్రకాశం జిల్లా వచ్చిందంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు ఒంగోలు వాసైనటువంటి రొండా నారపురెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సస్యశ్యామలంగా పంట పండించేటటువంటి దానికి అవకాశం కల్పించాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటిది దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వంలో. నాగార్జున సాగర్ తీసుకొస్తే ఆ తర్వాత ఈ జిల్లాకు సంబంధించి ఉదాహరణకు ఈ మల్లవరం ప్రాజెక్టు ఉంది. ఈ మల్లవరం ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి దాదాపుగా 25-30 గ్రామాలకు సంబంధించి ఒక్క ఎకరా విలువ 10,000, 12,000, 15,000 లోపు ఉండేది ఈ ప్రాజెక్టు రాకముందు. కానీ ఈ రోజున ఒక్కొక్క ఎకరా మొత్తం 30,000, 40,000 రూపాయల వరకు ఎదిగిందంటే, ఒక ఎకరా విలువ 15 లక్షలు, 20 లక్షల రూపాయల వరకు ఎదిగిందంటే ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ రోజున ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అంతా కూడా. అంతేకాదు, రామతీర్థం ప్రాజెక్ట్ వచ్చిన, వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిన, ఇవన్నీ కూడా అది రెడ్ల నాయకత్వాల్లో వచ్చినాయే తప్ప ఏ నాయకుడు కూడా నేను తెచ్చాననేటటువంటి దానికి అవకాశం లేదు. వాళ్ళు వస్తే
ఎవరైనా వచ్చినప్పుడు దానికి ఏదన్నా కాలువలు తవ్వించే ప్రయత్నం చేయటమో దాన్ని రిపేర్లు చేయటమో అనేది ప్రయత్నం చేశారేమో, కానీ ఖచ్చితమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం అది ఒక్క రెడ్ల నాయకత్వంలోనే జరిగిందనేటటువంటిది వాస్తవం. ఈ జిల్లా నిర్మాణం అనేటటువంటి దాన్ని మొదలుకొని ఈ జిల్లాకు శాశ్వతమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టేటటువంటి దానికి పోరాటం చేసి కార్యరూపం దాల్పించినటువంటి నాయకులు కూడా రెడ్లు అనేటటువంటిది వాస్తవం. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో గతంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా జలయజ్ఞం అనేటటువంటి దాన్ని తీసుకొని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భగవంతుడు ప్రకృతి నుండి ఇచ్చేటటువంటి ప్రతి నీటి పట్టును కూడా కూడగట్టి వృధాగా సముద్రానికి పోనివ్వకుండా అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భూమిని పండించుకునేటటువంటి దానికి నీటి వసతి కల్పించాలని చెప్పి 82 ప్రాజెక్టులను నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసి 40 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు ఇది పార్టీ సమావేశం కాకపోయినా మన రెడ్ల నాయకత్వంలో సాధించినటువంటి ప్రగతిని చెప్పవలసినటువంటి అవసరం, నెమరవేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అంటే ఎందుకు కావాలని అడిగినప్పుడు ఈ దేశంలో గ్రామ స్వరాజ్యం కావాలి, సర్వమానవ సమానత్వం అనేటటువంటి దాన్ని పెంపొందించాలి అని చెప్పి గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వీళ్ళంతా పెద్దలంతా చెప్తే అప్పటి నుండి వారంతా ప్రయత్నం చేస్తూ వచ్చారు తప్ప గ్రామ స్వరాజ్యం అనేటటువంటి దాన్ని స్థాపించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అనేటటువంటిది వాస్తవం కాదా అని ఆలోచన చేయండి. ఈ రోజున గతంలో ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి వారికి కూడా ఇంకా పెద్దల దగ్గరకు పోయి వారి ప్రాపకం ఉంటే మాత్రమే పని అయ్యేటటువంటి రోజులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఆ గ్రామంలో నివసించేటటువంటి ఆ కులము ఈ కులము ఆ పార్టీ ఈ పార్టీ అనే విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రూపొందించి ఇంటి ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి ఘనత అది రెడ్డి గారికి సాధ్యం అయింది అనేటటువంటిది వాస్తవం చెప్తున్నా.